ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెండో రోజు పోలీసు విచారణకు హాజరయ్యాడు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నిన్న 11 గంటల పాటు రాఘవరెడ్డిని పులివెందుల డీఎస్పీ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ వద్దకు పులివెందుల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వర్రా రవీంద్రారెడ్డితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెండో రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నిన్న 11 గంటల పాటు రాఘవరెడ్డిని పులివెందుల డీఎస్పీ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ వద్దకు పులివెందుల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వర్రా రవీంద్రారెడ్డితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెండో రోజు పోలీసు విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి చూసుకుంటే వర్రా రవీంద్రారెడ్డి కేసు కూడా అనేక కీలకమైన మలుపులు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కూడా కొన్ని అసభ్యకరమైన పోస్టులు కూడా పెట్టించాడని చెప్పేసి కూడా పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఏ రాఘవరెడ్డికి ఇదివరకే కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రాఘవరెడ్డి నిన్న పోలీసులు కడప సిసిఎస్ పోలీసులు ఎదుట కూడా హాజరైన నేపథ్యంలో దాదాపు నిన్నటి నుంచి కూడా రాఘవరెడ్డిని కూడా పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించాడు, లేకపోతే వర్రా రవీంద్రారెడ్డికి చెప్పి ఎవరిపై పోస్టులు పెట్టించాడు అనే దిశగా కూడా పోలీసులు దాదాపు 11 గంటల పాటు కూడా పిఏ రాఘవరెడ్డిని కూడా విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కూడా తన లాయర్ న్యాయవాదితో కలిసి కూడా నిన్న విచారణకు హాజరైన నేపథ్యంలో దాదాపు 11 గంటలు విచారణ చేసిన కొన్ని కీలక అంశాలు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి కూడా తనకు సంబంధించిన కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ వద్ద కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వర్రా రవీంద్రారెడ్డి కేసులో పిఏ రాఘవరెడ్డి పైన కూడా కేసు నమోదు కావడం, చాలా రోజుల తర్వాత కూడా పిఏ రాఘవరెడ్డి లాయర్ తో పాటు కూడా విచారణ హాజరు కావడంతో పోలీసులు ఒకంత ఈరోజు రెండవ రోజు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. దాదాపు 11 గంటల పాటు విచారణ చేసిన నేపథ్యంలో పిఏ రాఘవరెడ్డి ఏం చెప్పాడు ఏమనే దానిపై కూడా అంతా కూడా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అవినాష్ రెడ్డి పిఏ కావడంతో ఇటు షర్మిలాపై అటు సునీతపై కూడా వర్రా రవీంద్రారెడ్డి కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాంట్లో పిఏ రాఘవరెడ్డి ప్రమేయం ఉందని చెప్పవచ్చు కూడా గతంలో డిఐజీ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే పిఏ రాఘవరెడ్డి ఎలాంటి అంశాలు పోలీసుల వద్ద చెప్పారు లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.